సో అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? అరకు బాగున్నారా? ఓకే. ఇంకా వైబ్ రావాలనుకున్నాను. ఇవాళ లాస్ట్ 4 రోజుగా చాలా ఒక పండగ వాతావరణంలో మన అరకు కార్యక్రమం జరుపుకుంటున్నాము. ఈ ముగింపు కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన గౌరవనీయులు, పెద్దలు, పూజలు ఏఎస్ఆర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి మ్యామ్కి, మన ఇంకొక విశిష్ట అతిథిగా వచ్చేసినటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే శ్రీమతి మిర్యాల శ్రీషా గారికి, రంపచోడవరం ఎమ్మెల్యే శ్రీషా గారికి, దెన్ ఇంకొక గౌరవనీయులు మన ఎండి గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్ శ్రీ శ్రవణ్ గారికి, మన ప్రీతమ నాయకులు మాజీ ఎమ్మెల్యే పాడేరు గౌరవనీయులు శ్రీమతి గిద్ది ఈశ్వరి గారికి, నాతో సహకార ఆఫీసర్స్ అందరికీ, ఈ కార్యక్రమంకి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులకి, వివిధ ప్రాంతం నుంచి ఈ అరకు ఉత్సవంని ఎంజాయ్ చేయడానికి కోసం వచ్చిన పర్యాటకులకి, స్థానిక ప్రజలకి, ఏఎస్ఆర్ జిల్లా వాసులు మీ అందరికీ కూడా నా నమస్కారాలు అండ్ ధన్యవాదాలు. ఈ 4 రోజులు కూడా చాలా సక్సెస్ఫుల్గా అందరూ కోఆపరేషన్స్ అండ్ పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమం చాలా మంచిగా జరిగింది. లాస్ట్ 3 డేస్గా ఇక్కడ ఉంటున్న ప్రజలు అందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇది అరకు ఉత్సవంని. ఈ అరకు ఉత్సవము ఒక ట్రైబల్ కల్చర్ని మన ప్రపంచంకి బయటకు తీసుకురావడానికి ఉంటున్న ఒక మంచి వేదికగా ఈ ప్రాంతం మనం ప్రిపేర్ చేయడం జరుగుతుంది. దీంట్లో వివిధ రాష్ట్రాల నుండి దాదాపుగా ఒక 10-15 రాష్ట్రాల నుండి వివిధ ట్రైబల్ గ్రూప్స్ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళకుంటున్న ఈ ట్రైబల్ కల్చర్లో ఉన్న డాన్సెస్ కానీ, వాళ్ళకున్న కలినరీ ప్రాక్టీసెస్ కానీ, వాళ్ళకున్న డ్రెస్సెస్ కానీ ఇదన్నీ కూడా ప్రదర్శన చేశారు. చాలా చాలా సంతోషము. వాళ్ళందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం లాస్ట్ 3 డేస్లో ఒక అడ్వెంచర్ సైడ్లో చూస్తే మనం హెలికాప్టర్ రైడ్ తీసుకురావడం జరిగింది. మన ఒక హాట్ ఎయిర్ బలూన్ పెట్టడం జరుగుతుంది, పారా మోటరింగ్ చేయడం జరుగుతుంది. ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఒక పైన ఉంటాయి, ట్రెక్కింగ్ రూట్స్లో తీసుకువెళ్ళడం జరిగింది. అడ్వెంచర్ ఒక పక్కన ఉంటే మనకు ఉంటున్న ఒక కల్నరీ ప్రాక్టీసెస్, మన ట్రైబల్ ప్రాంతంలో ఉంటున్న వివిధ ఆకారాలు, మన పంటలు అంటే ఆకారాలు ఎలా ఉంది అని ఈ ప్రపంచంకి తీసుకురావడానికి కోసమో ఒక ప్రయత్నం చేశాము. మన ప్రదేశంలో దొరుకుతున్న పంటలతో మన ట్రైబల్ సాంప్రదాయం చేసిన వంటల ద్వారా ఒక ట్రైబల్ డిష్ అరకు కౌని అని ఒకటి మనం ప్రవేశపెట్టాము. అది దాని కూడా బాగా సక్సెస్ అయింది. ఇక్కడ స్టాల్స్ పెడితే కూడా ప్రతి ఒక్కరు కూడా అది తినేసి అభినందన చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా రాబోయే కాలంలో ప్రతి ఒక్క రెస్టారెంట్లో కూడా, ప్రతి ఒక్క హోటల్స్లో కూడా ఈ అరకు కౌని అని ఒక విషయాలు ఖచ్చితంగా అందుబాటులో పెట్టడానికి కూడా ఒక అందరూ కూడా కోఆపరేట్ చేయవలసిన కోరుతున్నాము. ఇంకొక రకంగా చూస్తే మన కల్చర్, మన ట్రైబల్ కల్చర్, మన దగ్గర దాదాపుగా ఒక 13 డిఫరెంట్ ట్రైబల్ గ్రూప్స్ మన ఏఎస్ఆర్ జిల్లాలో ఉన్నారు. వాళ్ళు ఉంటున్న ప్రత్యేకత, వాళ్ళకున్న యునిక్నెస్ ఏమున్నాయని వివిధ ఒక డాక్యుమెంటరీ రూపంగా ఐడెంటిఫై చేసేసి దాని నుంచి ఇక్కడ వచ్చిన ఆర్ట్ అండ్ కల్చర్ని మన అరకుకు ఒక యునిక్ ఆర్ట్ ఫామ్ తీసుకురావడానికి ఉంటున్న ఒక ప్రయత్నం మనం స్టార్ట్ చేశాము. రాబోయే కాలంలో ఖచ్చితంగా మనకు అరకు ఆర్ట్ అని ఒక ప్రత్యేకత తీసుకురావడానికి ఒక స్పెషల్ వర్కింగ్ గ్రూప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ అరకు ప్రాంతము ఈ డిసెంబర్ ఈ వింటర్ ఫెస్టివల్ అంటే ఖచ్చితంగా పర్యాటకులకి ఒక మంచి ఒక ఫీస్ట్గా ఉండడానికి కోసం కావాల్సిన ప్రతి ఒక్క ప్రయత్నాలు జరిగింది. లాస్ట్ 2 సంవత్సరము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎస్పెషల్లీ మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఇచ్చిన ఆదేశం కొరక ఈ అరకుని పర్యాటక కేంద్రం నుంచి ఇంకొక అభివృద్ధి కేంద్రంగా తీసుకురావడానికి, ఈ సర్వీస్ సెక్టర్ హాస్పిటాలిటీని ఎట్లా ముందుకు తీసుకురావాలని చెప్పడానికి కోసం ఒక పెద్ద ఎత్తున యాక్షన్ ప్లాన్ జరుగుతుంది. దాంట్లో అందరూ కూడా ఇక్కడ ఉన్న అధికారులు, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు, ఉన్న ప్రజలు అందరూ కూడా ఖచ్చితంగా భాగస్వామ్యం చేసేసుకొని మనం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసం ఖచ్చితంగా పాటుపడాలని ఈ సందర్భంగా చెప్పుకొని, ఈ కార్యక్రమం లాస్ట్ 3 డేస్గా ఒక మంచి వైబ్తో జరిగింది. ఇవాళ కూడా మన
రామ్ మిర్యాల గారు అసలు రావడం జరుగుతుంది. దానికి ముందు మన ట్రైబల్ అమ్మాయిలతో, అబ్బాయిలతో మన అరకు డిగ్రీ కాలేజీల నుంచి ఉంటున్న అమ్మాయిలతో, అబ్బాయిలతో ఒక అరకు ఫ్యాషన్ షో ఒకటి మనం చేయడం జరుగుతుంది. దానికి కూడా ఇప్పుడు ఈ మన ప్రోగ్రామ్ ఈ స్పీచెస్ అయిన తర్వాత అది కూడా ప్రవేశపెడతాము. ఖచ్చితంగా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క ప్రోగ్రామ్‌ని కూడా ఉండి లాస్ట్ వరకు ఉండి ఎంజాయ్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమంకి ఇంత డిఫికల్ట్ టైంలో కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటున్నప్పుడు కూడా గౌరవ ఇన్ఛార్జ్ మంత్రి వాళ్ళు రావడము చాలా సంతోషము. ఈ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మేడం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం చాలా సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. అధికారులు అందరూ కూడా చాలా ఒక వారం లోపల ఇది అన్నీ కూడా రెడీ చేసేసి వివిధ కార్యక్రమంలో మనం చేసిన ప్రతి ఒక్క అధికారులు డిస్ట్రిక్ట్ అధికారుల నుండి కింద స్థాయిలో ఉంటున్న అధికారులు నా సహకార పిఓ గారిని కానీ ఏసీయూటీ కానీ ఆర్డీఓస్ కానీ ఆల్ డిస్ట్రిక్ట్ అధికారులు అందరికీ కూడా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకొని ఈ అవకాశంకి మీ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇవాళ మేమందరూ కలిసికట్టుగా అరకు ఫెస్ట్‌ని